వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్కారం. వీరభద్రుడు తమిళ్లో కరుపు అంటే ఒక ఏమంటాం, ఒక ఎమోషన్. అలాంటి ఎమోషన్కి ఏమాత్రం తగ్గకుండా మన తెలుగులో మనకి సుపరిచితమైనటువంటి దేవుడు, దైవం, వీరభద్రుడు టైటిల్గా పెట్టుకుంటూ వస్తున్నటువంటి ఈ సినిమా డెఫినెట్గా ఇందాకే ట్రైలర్ చూశాను. అంతకుముందు నాకు కథ తెలుసు. ఈ చిత్రంలో 4 పాటలు రాశాను. ముఖ్యంగా క్లైమాక్స్లో వచ్చే పాట ఫస్ట్ తమిళంలో రిలీజ్ అవ్వగానే విని నేను చాలా ఏమన్నా ఉద్వేగభరితంగా ఫీల్ అయిపోయి ఆ సౌండ్ని, ఆ ట్యూన్ని, ఆ కంటెంట్ని మ్యాచ్ చేయాలని చాలా పరిశ్రమించి థ్యాంక్స్ టు ది ప్రొడక్షన్ టీం. నేను అంత ఫాస్ట్గా రాయాలనుకోను. నాకు తగినట్టుగానే మంచి టైం ఇచ్చి 4-5 రోజులు టైం ఇచ్చి మంచి అవుట్పుట్ తీసుకున్నారు నా దగ్గర నుంచి. అలాగే స్వామి వేట ఇదనే పాట అయితేనేమి, ఫాదర్ డాటర్ మధ్య వచ్చే ఎమోషన్ పాట అయితేనేమి, ఇంకొకటి సినిమాలో రిపీటెడ్గా వచ్చే ఒక పాట, మంచి ఇంపార్టెంట్ సిచ్యువేషన్లో పాట. ఐ థింక్ సినిమా రిలీజ్ తర్వాత రిలీజ్ అవుతుంది ఆ పాట. ఈ 4 పాటలు రాశాను. నేను చాలా ఎంజాయ్ చేస్తూ కొత్త నగరంలో కొత్త సెన్సేషన్ సాయి అభయంకర్. ఈరోజు అసలు కనుల పండగగా ఉంది. ఏది ఒక్క క్లోజ్ ఫ్రేమ్ ఇచ్చుకోండి ఇద్దరిది. ఒక పక్కన రోలెక్స్, ఇంకో పక్కన ఢిల్లీ. సూపర్. ఈరోజు ఫ్యాన్స్ ఫుల్ పండగ. ఓవర్ టు యు రామజోగి శాస్త్రి గారు సార్. వాట్ ఏ సైట్. కనుల పండుగగా ఉంది ఆ దృశ్యం. అన్నదబ్బుల్ని ఇద్దరిని పక్కపక్కనే చూస్తూ ఎప్పుడు కూడా సూర్య గారిలోను, కార్తీ గారిలోను వాళ్ళు తెలుగు సినిమాని ప్రమోట్ చేసే విధానం చాలా గొప్పగా ఉంటుంది. మన ఇంటి మనుషుల్లాగా, మన సొంత మనుషుల్లాగా, మన ఊరి మనుషుల్లాగా వాళ్ళు అనిపిస్తూ మనకు ఆ భావన కలగజేస్తూ సినిమాని ప్రమోట్ చేసే విధానం నభూతో నా భవిష్యత్తు. అలాగా వాళ్ళిద్దరిని వాళ్ళ పక్కపక్కన చూడడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇక ఈ చిత్రానికి వస్తే మనసుకు నచ్చినట్టుగా ఇష్టపడి 4 పాటలు రాశాను. నగరంలో కొత్త సెన్సేషన్ సాయి అభయంకర్ మీ అందరికీ తెలుసు. డూడ్ సినిమాతో మంచి మన అందరి హృదయాలను చూరగొన్నాడు. తాను కూడా తమిళంలో సూర్యలా గారు లాంటి ఒక పెద్ద స్టార్కి సినిమా చేయటం చాలా పెద్ద విషయం. తన మ్యూజిక్ కూడా గొప్పగా ఉంటుంది, చాలా ఎమోషనల్గా ఉంది. మంచి ఆల్బమ్ కుదిరింది. నాతో పాటు ఇవాళ నా సోదరుడు కాసల శ్యామ్ కూడా కొన్ని పాటలు రాశారు. తను కొంచెం ఫీవరిష్గా ఉండి రాలేకపోయారు. తన తరపున కూడా మీ అందరికీ హాయ్ చెప్తూ ఈ సినిమా మంచి ఘన విజయం సంపాదించాలి. అలాగే మరీ ముఖ్యంగా చాపకిందిలాగా, సైలెంట్ కిల్లర్ లాగా రాకేందు మౌళి ఈ మధ్య ఏ కాలంలో ఏ డబ్బింగ్ సినిమాని చూసినా కానీ వాళ్ళ నాన్నగారి లెగసీని నిలబెడుతూ అటు పాటలు ఇటు మాటలు 2 రాస్తూ కూడా మంచి పేరు సంపాదించినటువంటి రాకేంద్ర మౌళికి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ, ముఖ్యంగా ఆర్జే బాలాజీ గారు ఈ సినిమాతో నేను యాక్చువల్గా ఆయన గురించి వికీపీడియాలో చూడటం, ఆయన ఇంటర్వ్యూస్ చూడటం తటస్థించింది. సార్ వాట్ ఏ జర్నీ. 17 ఏళ్ళుగా మీరు ఆర్జేగా పనిచేసిన తర్వాత రకరకాల రూపాంతరాలు చెంది చివరికి సూర్య గారు లాంటి హీరోయిన్ డైరెక్ట్ చేస్తూ మీరు విలన్గా నటిస్తూ నిజంగా మీ ప్రస్థానం చాలా ఇన్స్పిరేషనల్ సార్. ఐ సిన్సియర్లీ విష్ ఆల్ ది వెరీ బెస్ట్ టు ది ఫిల్మ్. థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ వన్స్ అగైన్. ఉంటాను. గుడ్ నైట్. అప్పుడే మాకు గుడ్ నైట్ కాదు సార్, మాకు ఇంకా చాలా టైం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ రామజోగి శాస్త్రి గారు. కీప్ ఇన్స్పైరింగ్ అస్ విత్ యువర్ బ్యూటిఫుల్ సాంగ్స్. అండ్ అలాగే వెంకీ అట్లూరి గారికి కూడా సాదర స్వాగతం పలుకుతున్నాము. ఈరోజు మన కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్గా ఇక్కడికి విచ్చేశారు.